ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో షాకింగ్ నిజాలు చెప్పారు ఎకనామిక్ ఫైనాన్స్ డీసీపీ ముత్యం రెడ్డి. మంగ్లీ ప్రమేయం ఇప్పటి వరకు లేదంటున్నారు పోలీసులు. సో ఇప్పటి వరకు జరిగిన విచారణ ట్రాన్స్పరెంట్ గా జరిగిందని, ఈ కేసులో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని ఇప్పటి వరకు. సో పరారీలో ఉన్న వాళ్ళు దొరికితే వాళ్ళని విచారించాక నిజాలు తెలుస్తాయన్నారు. సో హేమకాంత్ రెడ్డి, భరత్ కుమార్, శివకుమార్, శైలజ ఇప్పటికే పరారీలో ఉన్నారు. సో మంగ్లీ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే అడ్వకేట్ సుబ్బారావు కూడా ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు లాయర్ సుబ్బు. మరి ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇప్పటిదాకా నా పేరు వాడుకున్నారని ఆవిడ చెప్పడం, దాని తర్వాత అసలు ఏం జరగలేదని మధు లాంటి వాళ్ళు, రమావత్ మధు లాంటి వాళ్ళు వీడియో రిలీజ్ చేయడం. సో జరుగుతున్న కాన్సిక్వెన్స్లో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం మంగ్లీకి తెలిసే ఈ స్కామ్ జరిగింది, మంగ్లీ కావాలనే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. ఆడబిడ్డ, నేను ఒక ఆడపిల్లని, ఒక బంజారా కమ్యూనిటీకి చెందిన ఆడపిల్లని నన్ను ఇంతలా వేధిస్తున్నారని చెప్పి ఇప్పటిదాకా మంగ్లీ మాట్లాడుతూ వచ్చారు. అసలు మంగ్లీ కేసులో, మైక్రో ఫైనాన్స్ కేసులో ఎంత స్కామ్ జరిగిందనేది ఇప్పటిదాకా ఒక రౌండ్ ఫిగర్ అనేది బయట రావట్లేదు. సో కొంతమంది 20 కోట్లు అని చెప్తున్నారు, కొంతమంది 100 కోట్లు అని చెప్తున్నారు, 150 కోట్లు. ఇది అసలు 100 కోట్లు 150 కోట్లు కాదు, 200 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్తున్నారు. అసలు ఎంత మేరకు స్కామ్ జరిగిందనేది ఇప్పటిదాకా, అంటే కేవలం ప్రాథమికంగా పంజాగుట్ట పిఎస్లో జరిగిన ఏదైతే ఆ కేసు ఎఫ్ఐఆర్ పరంగా చూసుకుంటే దాంట్లో 20 కోట్ల రూపాయల స్కామ్గా దాన్ని నిర్ధారించారు. సో మరి బాధితులేమో చాలామంది వస్తున్నారు. ఒక్క హిమకాంత్ రెడ్డి దాదాపు కోట్ల రూపాయలు పెట్టానంటున్నాడు. ఇంకా జిల్లాల్లో ఏదైతే భువనగిరి, జగిత్యాల్లో దాదాపుగా 80 కేసులు నమోదయ్యాయి. వాటి వర్త్ కనీసం ఒక 40 కోట్ల రూపాయలు ఉంటుంది. మరి అసలు స్కామ్ ఎంత జరిగిందనేది ఇప్పటికీ నిర్ధారించలేకపోతున్నారు. అసలు రిమాండ్లో ఉన్న రమావత్ మధు ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ ఒక గేమ్ స్టార్ట్ అయిందా? అంటే ప్రధాన నిందితుల్ని హైడ్ చేసి, ఇగ్నోర్ చేసే ఒక గేమ్ స్టార్ట్ అయిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సో బాధితులేమో మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇటుపక్క మంగ్లీ కూడా నేను బాధితుల తరపునే ఉంటాను, బాధితుల కోసమే నడుస్తాను అని చెప్పి ఆవిడ కూడా మాట్లాడుతుంది. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? సో ఇప్పటిదాకా తనకేం తెలీదు అని చెప్పి ఇటు రమావత్ మధు చెప్పడం, లేదు అసలు నాకు మధుకి సంబంధం లేదని మంగ్లీ చెప్పడం, దాని తర్వాత రమావత్ మధు విచారణలో మధు కొన్ని కీలక విషయాలు చెప్పడం. సో అతను ఎక్కడ కీలక విషయాలు చెప్తాడని చెప్పి ఇటు శైలజ కావచ్చు, శివకుమార్ కావచ్చు, భరత్ చౌహాన్ కావచ్చు, హిమకాంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ పరారీలో ఉన్నారు. బాధితులే పరారీ అయితే అసలు ఈ కేసు ఇది స్కామా? ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో? మైక్రో ఫైనాన్స్ కేసులో అధిక వడ్డీలు చూపి దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు వసూలు చేశారనేది ప్రధాన అభియోగం. మంగ్లీ ఏమో నా పేరు చెప్పుకొని వాడుకున్నారు, సో నేను కొంచెం బిజీగా ఉన్నాను, దానివల్ల నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను అని చెప్పి మంగ్లీ చెప్పుకొస్తుంది. అసలు ఎవరి వాదన నిజం, ఎవరి మాటలు నిజం? మంగ్లీ కేసులో రోజుకొక ట్విస్ట్ నెలకొంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. సో ఇప్పటికే మంగ్లీ మీద ఎట్టి పరిస్థితుల్లో తనకి సినిమాలో అవకాశాలు ఇవ్వొద్దని, ఆ అమ్మాయితో పాటలు పాడించొద్దని ఒక ప్రొడ్యూసర్ల కౌన్సిల్కి కొంతమంది కళాకారులు వెళ్ళి మంగ్లీ మీద ఫిర్యాదు చేశారు. ఇలాంటి అమ్మాయినా మీరు ప్రోత్సహించేది? అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం గారు కన్నా ఈవిడ బిజీగా ఉందా? ఈవిడ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు వెళ్ళలేకపోయింది? స్టార్టింగ్లో కేవలం రమావత్ మధుని పక్కన పెట్టి, రమావత్ మధు మీద కాకుండా మిగతా వాళ్ళ మీద కేసు పెట్టిన మంగ్లీ తర్వాత ఆ రమావత్ మధు మీద కూడా కేసు యాడ్ చేశారు. ఏదైతే బాధితులు కావచ్చు, సోకాల్డ్ ప్రజా సంఘాలు, సోకాల్డ్ ఏదైతే మహిళా సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు, వీళ్ళందరూ చాలా గట్టిగా చెప్పడంతో అప్పుడు రమావత్ మధు మీద కూడా కేసు యాడ్ చేశారు. అప్పటిదాకా ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ పోలీసులు కూడా వచ్చిన డౌట్, చాలామందికి వచ్చిన డౌట్. అసలు ఆ స్కామ్ జరిగినప్పుడు ఆ డబ్బుల్ని ఎక్కడ దాచారు? ఇప్పటికే అయితే మంగ్లీ ఇంట్లో ఆ నోట్ల కట్టలు లెక్కెడుతున్నటువంటి విజువల్స్ మనకు బయటకు వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు,
అన్నీ 500 రూపాయలు కట్టలే. దాదాపుగా ఒక 50 కోట్లు ఉండే అవకాశం ఉంది. అవి లెక్కెట్టడానికే ఒక 2 రోజులు పట్టుద్ది. అంత డబ్బు ఉంది అక్కడ. మరి ఆ డబ్బుతో ఇటు రమావత్ మధుని శివకుమార్ సన్మానిస్తున్నట్టుగా, లేకపోతే యూఎస్ఓ యూకేనో వెళ్ళి అక్కడ వాళ్ళు లగ్జరీ కార్లో తిరుగుతున్నట్టుగా. సో సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. మరి ఆ డబ్బుల్ని దేంట్లో పెట్టారు? స్కామ్ జరిగిందనేది ఇక్కడ తేటతెల్లం అవుతుంది. లాయర్ సుబ్బు కూడా మొదటి నుంచి దీంట్లో స్కామ్ జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని సిపి సజ్జనర్ని కలిశారు, డీజీపీని కలిశారు. సో తనకి వెంటనే తనకి రక్షణ కల్పించాలంటూ, పోలీసు రక్షణ ఇవ్వాలంటూ ఆయన ఇటు పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్న పరిస్థితి. నిజంగానే అడ్వకేట్ సుబ్బుకి, లాయర్ సుబ్బుకి ప్రాణహాని ఉందా? ఒకవేళ ఇప్పుడు మంగ్లీ టార్గెట్ ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నారు. ఈ యొక్క సుబ్బు ఇలాంటి వాడు, శ్రీముఖి మీద క్రష్ ఉంది, బిగ్ బాస్కి వెళ్ళాలని చూశాడు, ఎక్కడ సినిమాలలో ఉన్నాడు, మొన్నటిదాకా చిన్న చిన్న సినిమాల్లో యాక్ట్ చేశాడు. అలాంటి సుబ్బు నా మీద నా ఫేమ్ని డీఫేమ్ చేస్తున్నాడు అని చెప్పి మంగ్లీ ప్రెస్ మీట్లో మాట్లాడటం మనం చూసాం. మరి ఇలాంటి నేపథ్యంలో మంగ్లీ లాయర్ సుబ్బారావుని ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇప్పటికే బెయిల్ కోసం మంగ్లీ చూస్తున్నారు. సో ముందస్తు బెయిల్ కోసం తన లాయర్లు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే రమావత్ మధు ఆ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, గతంలో వాళ్ళిద్దరి మధ్య 25 లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది. సో మళ్ళీ మధు అకౌంట్ నుంచి మంగ్లీకి పంపించాక ఒక 2 మంత్స్ గ్యాప్లో వెంటనే మంగ్లీ అకౌంట్ నుంచి మధుకి 25 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది. మరి ఆల్రెడీ మధుకి నాకు సంబంధం లేదని మంగ్లీ చెప్పారు. దాని తర్వాత మా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాడే, తెలియకుండా ఎలా ఉంటుందని చెప్పి మంగ్లీని చెప్పారు. అండ్ దాని తర్వాత ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ బయటపడటం, వాళ్ళిద్దరి మధ్య చాట్, ఆ కాన్వర్జేషన్ బయటికి రావడం, మంగ్లీ ఇంటికి మధు 4-5 సార్లు రావడం, వీళ్ళంతా కలిసి సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవడం. సో కొన్ని సోషల్ మీడియాలో జరుగుతున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంట్లో తాగడానికి వెళ్ళారు మంగ్లీ వాళ్ళ ఇంటికి అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఒక రకంగా. సో దాన్ని పోలీసులు నిర్ధారించలేదు. అయితే రమావత్ మధు వాడిన ఫోన్ని, ఆ డేటాని తీసిన తర్వాత మాత్రమే దీంట్లో ఒక కేసులో కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మంగ్లీ చెల్లితో రమావత్ మధు పెళ్లి అనే వార్తలు కూడా సోషల్ మీడియాలోనే. సో అందుకనే కేసు పెట్టలేదని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అంటే పోలీసులు ఇక్కడ కన్ఫర్మ్ చేయకుండా మనం మాట్లాడుకోవడం అండ్ ఒక ఆడపిల్లని బయటికి లాగడం పెళ్లి విషయంలో అనేది కరెక్ట్ కాదు. కానీ ప్రచారం, ఎందుకంటే స్టార్టింగ్లో ఇక్కడ మంగ్లీ కేసు పెట్టలేదు కాబట్టి దీనికి మరింత ఊపందుకుంది. నిజంగా అందరితో పాటు కలిపి రమావత్ మధు పైన కేసు పెడితే అక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. కానీ ఈ కేసులో ఇప్పుడు మంగ్లీ సేఫ్ అవుతున్నారనే భావన అందరిలో కనిపిస్తుంది. సో ఇప్పటిదాకా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు జరిగిన విచారణలో మంగ్లీ పాత్ర ప్రమేయం లేదు, అసలు ఆవిడకి ఎలాంటి సంబంధం లేదు. సో ఇప్పటిదాకా ఏదైతే మంగ్లీ చెప్తుందో అదే పోలీసులు చెప్తున్నారు. పారిపోయిన హేమకాంత్ రెడ్డి కావచ్చు, భరత్ చౌహాన్ కావచ్చు, శైలజ కావచ్చు, వీళ్ళందరూ లైమ్ లైట్లోకి వస్తే వాళ్ళని ట్రాక్ చేయడం చాలా సింపుల్. వాళ్ళు మహా అయితే ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు అజ్ఞాతంలోకి వెళ్తారు. ఆ తర్వాత దొరకాల్సిందే, ఎవరో ఒకరు ఏదో ఒక రోజున దొరకాల్సిందే. ఈ యొక్క దొంగతనం చేసినా ఇంకోటి చేసినా ఏదైనా ఒక రోజు దాగుద్ది, 2 రోజులు దాగుతాయి. లైఫ్ లాంగ్ దాగాలంటే కష్టం. సో కొద్ది రోజులు అంటే వాళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెట్ చేసుకోవడానికి, లేదంటే ఏదైతే ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి పేర్లు చెప్తాడు? ఎందుకంటే ఒక స్కామ్ చేస్తున్నారంటేనే ఆల్రెడీ స్కామ్ అని ప్రూవ్ అయింది ఇది. సో దీంట్లో మంగ్లీ ప్రమేయం ఉందా లేదా అనేది ఇక్కడ పోలీసులు తేల్చాల్సిన విషయం. కానీ ఒక స్కామ్ జరుగుతుందంటేనే తర్వాత జరుగుతున్న పరిణామాలకి వాళ్ళు కొంచెం విధేయులుగా ఉంటారు. ఒకవేళ దొరికితే ఎలాంటి పనులు చేయాలి, ఎవరెవరు స్కిప్ అవ్వాలి, ఎవరి పేరు చెప్పాలి, ఎవరి పేరు చెప్పకూడదు అనేవి కూడా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో మంగ్లీ తమ్ముడు కూడా పరారీలో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగా మంగ్లీ ఆ రోజున ఏదైతే లాయర్ సుబ్బు మీద పంజాగుట్టలో కేసు పెట్టడానికి వచ్చినప్పుడు నా తమ్ముడా అని చెప్పి తన గడ్డం పట్టుకొని ఇంత అమాయకుడిని డబ్బులు లెక్క పెడుతున్నాడు అనడానికి అసలు లాయర్ సుబ్బుకి నోరు ఎలా వచ్చిందంటూ మంగ్లీ మాట్లాడారు. మరి అలాంటి మంగ్లీ ఇప్పుడు తన తమ్ముడు పరారీలో ఉన్నాడన్న విషయాన్ని ఎలా తీసుకోగలరు? సో మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేసి ప్రయత్నం చేయండి.